ఏమండి దాన్ని ఒక్కదాన్ని గెలిపించాలని విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఆయన బైబిల్లో ఇంత స్పష్టంగా ఎవరి ఉనికి వారిదే, ఎవరి పని వారిదే, ఎవరి క్రియ వారిదే మనకు స్పష్టంగా ముగ్గురు కనిపిస్తున్నప్పుడు దేవుని వాక్యం మనం నమ్మాలి తప్ప మనుషుల మాటలు నమ్మవలసిన అవసరం. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి వచనం. నిర్గమకాండం 3వ అధ్యాయం మొదటి వచనం. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో తన మామ మందను మేపుచ్చు ఆ మందను అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చాను. అప్పుడు ఏం జరుగుతుంది అక్కడ చూడండి. అప్పుడు ఒక పొద నడిమిలో అగ్ని జ్వరలో యెహోవా దూత ఆయనకు ఎవరు యెహోవా దూత? యూదా బెత్లెహేమ అల్పమైన దానిపైనను ఇశ్రాయేలును ఏలబోవు అధిపతి నీలో నుండి వచ్చును. ఆయన శాశ్వత కాలము మొదలుకొని పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయనే ప్రత్యక్షమగుతూ వచ్చాడు. యెహోవానా యెహోవా దూతనా? యెహోవా దూతనే యెహోవానా? అర్థమవుతుందా లేదా? పిచ్చిపోద్దండి బాబు బైబిల్. మనం అలా చదువుకుంటే వెళ్ళిపోతాం అంతే. ఎవరైనా చెప్పినా నమ్ముతాం, సంతోషం, మంచోళ్ళం కాబట్టి. ఏమన్నాడు చూడండి. అబ్రహాము పొదలో ప్రత్యక్షమైన ఆ దేవుడే ఏమంటాడో తెలుసా? నీకు దేవుణ్ణి, నీ తండ్రికి, నీ తండ్రి అబ్రహాముకు కూడా. అంటే నేనే కనిపించగానే దాని అర్థం. నీకు ప్రత్యక్షమైంది నేనే, అబ్రహాముకు ప్రత్యక్షమైంది. చూడండి మాట ఉంటుంది 6వ వచనంలో. మరియు నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా, అంటే మోషేకు కనబడిన దేవుడే యాకోబుకు, మోషేకు కనబడిన దేవుడే ఇస్సాకుకు, మోషేకు కనబడిన దేవుడే అబ్రహాముకు కూడా కనబడ్డాడు. అంటే వారితో మాట్లాడిన ఆయన్నే ఇక్కడ మోషేతో మాట్లాడుతున్నాడు. క్లియరా? దిగి వచ్చిన దేవుడున్నాడు, సమీపింపరాని తేజస్సును ఆయన మాత్రమే వహించుచు అమరత్వము కలిగిన దేవుడు కూడా ఉన్నాడు. ఆయన పరలోకములో ఉన్నాడు. ఈయన దిగి వచ్చిన దేవుడు, దిగి వచ్చిన యెహోవా దూత, దిగి వచ్చిన యెహోవా. ఆయన ఈయన కాదండి, మళ్ళీ కంగారు పడకండి. ఆయన ఈయన కాదు. మరి యెహోవా ఎందుకుందండి అంటే నా నామము ఆయనకు ఉన్నది. ఆయన సొంత ఐడెంటిటీని పరిచయం చేసుకోలేదండి. యేసుక్రీస్తు బ్రతికున్నప్పుడు కూడా మీరు వింటున్న మాట నా మాట. ఈయన సొంతంగా మాట్లాడలేడు, మీకు తెలుసో తెలియదు. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అదే నిజం. ఏమన్నాడు? మీరు వింటున్న మాట నా మాట, మీరు వింటున్న బోధ నా బోధ కాదు, మీరు వింటున్న మాట నన్ను పంపిన తండ్రిదే. నన్ను పంపిన